రామ్ గోపాల్ వర్మ గారు వివాదాల వర్మ అని కూడా అంటారు ఈయన్ని. పాపం ఈయన ఏం జరిగింది ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈయనకి దెబ్బ మీద దెబ్బ అయితే పడుతుందండి. ఎలా అంటే రామ్ గోపాల్ వర్మ గారికి 3 నెలల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. నిజమండి, జైలు శిక్ష అయితే విధించేశారు. కాకపోతే ఏంటి అనేది విషయం ఏంటంటే, ఏదైతే 3 నెలల జైలు శిక్షతో పాటు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు, ఏదైతే చెక్ బౌన్స్ కేసు, ఇది చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,219 రూపాయల పరిహారం చెల్లించాలని ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. హార్డ్ డిస్క్లను సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. 2018లో దాఖలు చేశాడండి ఈ కేసు. ఇది 2022 ఏప్రిల్లో 5,000 నగదు పూచీకత్తుతో కోర్టు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ అనంతరం ఈ నెల 21న రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ అంధేరి మెజిస్ట్రేట్ వైపీ పూజారి తీర్పునిచ్చారు. శిక్ష అమలుకు గాను వర్మపై బెయిల్కు వీలులేని అరెస్టు వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, కోర్టుకు హాజరు కాలేదు. ఆయన ఏదైతే కోర్టుకు హాజరు కాలేకపోయాడో, ఆ హాజరు కాలేనందుకు అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం అయింది. అందులో ఇది చెక్ బౌన్స్ కేసు కదా. ఓకే, అంధేరి కోర్టు తీర్పుపై వర్మ స్పందిస్తూ, ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 2,38,000 రూపాయల చెక్ బౌన్స్ కేసు ఇది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏం చెప్పలేను అన్నారు. కాబట్టి చెక్ బౌన్స్ కేసు చాలా సీరియస్గానే ఉంటుంది. మాటలేం కాదు, ఆటలాడుకుంటే మాత్రం తాట తీసేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. మరలా ఆయన లాయర్ తోటి మరలా ఏమైనా తదుపరి చర్యలు తీసుకుంటాడేమో చూడాలి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, రామ్ గోపాల్ వర్మకి తప్పని తెప్పలు మొత్తానికి. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.